హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పాత్ర వేస్తే బాగుంటుంది అని టాలీవుడ్ స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ గారు తన అభిప్రాయం చెప్పారు. అయితే దాంతోపాటు మనం సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఆయన శివాజీ పాత్ర వేయలేకపోయారు, ఏం జరిగింది, కథ కమామిషి ఏంటనేది మనం మాట్లాడుకుందాం. అయితే నేను నా విశ్లేషణలో భాగంగా ఈ వీడియోలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉంది. సత్యం మాట్లాడితే అలాగే ఉంటుంది కదా, కాబట్టి నేను మాట్లాడేది కరెక్టా కాదా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే నేను మాట్లాడేది తప్పు అని చెప్పి మీరు కనుక లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను కూడా ఆలోచిస్తాను. లేదు నేను చెప్పింది ఒప్పు అని చెప్పి అనిపిస్తే ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో దయచేసి రాయండి. ఇక ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి విషయానికి వద్దాం. చావా సినిమా ఎప్పుడైతే విడుదలయ్యిందో రకరకాల లాంగ్వేజెస్లో ఒక చర్చ మొదలైంది. ఈ చావా సినిమా ఎందుకు హిందీలో మాత్రమే విడుదల చేశారు, ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది అని చక్కటి ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. మా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్రను మా భాషలో చూసే అదృష్టం మాకు లేదా, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఆయన హిందీలో దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీ అండి ఈవెన్ మన తెలుగునాట కూడా హిందీలో చూసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. సో తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలి, తెలుగులో చావా విడుదల చేయాలి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా డిమాండ్ అనేది కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ నేను చావా సినిమా రివ్యూ ఇచ్చినప్పుడు కూడా తెలుగులో విడుదలవుతోందా, తెలుగులో విడుదల అయ్యిందా, ఎందుకు విడుదల చేయట్లేదు, ఇటువంటి కామెంట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోల కింద కనిపించాయి. సో మన దేశం కోసం ప్రతాపాన్ని చూపిన ఇలాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన వ్యక్తుల గురించి అందరికీ తెలియాలి అంటే అన్ని భాషల్లో చావా విడుదల చేయాలి అన్నటువంటి డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ టైంలో అసలు అవన్నీ కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కథను మన తెలుగు హీరోలు నటించి తెరకెక్కించాలి అని చెప్పి అభిమానుల మధ్య కూడా రకరకాల చర్చలు అన్నీ నడుస్తున్నాయి. ఈ టైంలో పరుచూరి గోపాలకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పాత్రలో మహేష్ బాబు చాలా బాగా సరిపోతాడు. ఎందుకనంటే సూపర్ స్టార్ కృష్ణకు తన జీవితంలో డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆ సినిమా అది తీయలేకపోయారు. సింహాసనం సినిమా తీసిన తర్వాత కృష్ణ గారు తీయాలి అని చెప్పి ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను, శివాజీ మహారాజ్ గారి మీద సినిమాను కృష్ణ గారు తెరకెక్కించలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ సినిమా గనక తీస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. సూపర్ స్టార్ కృష్ణ నటించలేని ఒక పాత్ర ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది, అదే ఛత్రపతి శివాజీ మహారాజ్. నేను మహేష్ బాబును కోరుతూ ఉన్నాను, మీరు కూడా అంటే మహేష్ బాబు అభిమానులు కూడా కోరండి, అడగండి. శివాజీ గెటప్కు ఆయన తండ్రి కృష్ణ మాదిరిగానే కరెక్ట్ గా మహేష్ బాబు సరిపోతాడు, అద్భుతంగా సెట్ అవుతాడు. సో శివాజీ పాత్ర మహేష్ చేస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది. ఛత్రపతి శివాజీగా మహేష్ కనిపించాలి అని చెప్పి నేను మహేష్ ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ పాత్రలో ఆయనను చూడాలని కోరిక నాకుంది అని పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడారు. వారి అభిప్రాయము వారు చెప్పారు. అయితే అండి ఇక్కడ అసలు కృష్ణ గారు శివాజీ మహారాజు గారి పాత్ర మీద ఎందుకు సినిమా తీయలేకపోయారు అనేది ప్రశ్న. నందమూరి తారక రామారావు గారికి ఎలాగైతే చారిత్రాత్మకమైన సినిమాలు తీయాలి, నటించాలి అన్న ఆలోచన ఉండేదో సరిగ్గా కృష్ణ గారికి కూడా ఆ స్థాయిలో ఒక జీల్ అనేది ఉండేది, ఒక పట్టుదల ఉండేది, ఎలాగైనా చేయాలి అని చెప్పి. అటువంటి పట్టుదలే ఆయనను అల్లూరి సీతారామరాజు లాంటి అద్భుతమైన సినిమా తెరకెక్కించడంలోనూ అందులో నటించడంలోనూ కృష్ణ గారి పాత్ర అంతా ఇంత కాదు. సో ఇప్పటికీ మన తెలుగు వాళ్ళకి అల్లూరి సీతారామరాజు ఎవరు అని అంటే కృష్ణ గారి ఫేసే గుర్తొస్తుంది, అంత అద్భుతంగా నటించారు. తర్వాత కృష్ణ గారికి ఎలాగైనా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పాత్రలో నటించాలి అని చెప్పి ఉండేది. ఆ కోరిక ఏ స్థాయిలో ఉండేది మీరు చూడాలి అని చెప్పి అనుకుంటే డాక్టర్ సినీ యాక్టర్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, డబుల్ యాక్షన్ తో కూడినటువంటి సినిమా కృష్ణ గారిది. అందులో డబుల్ యాక్షన్ లో ఒకరేమో డాక్టర్ ఉంటారు, ఒకరేమో సినిమా నటుడు అవుతారు. ఆ సినిమా నటుడు అయిన సందర్భంలో కూడా రకరకాల డైలాగ్స్ చెప్పడము అవన్నీ కూడా మనం చూడవచ్చు. అందులో భాగంగా నిజానికి ఆ సినిమాకు ఆత్రేయ గారు డైలాగులు రాసినప్పటికీ ప్రత్యేకంగా ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఏకపాత్రాభినయాన్ని ఆ సినిమాలో కృష్ణ గారు నటించి చూపించారు. కృష్ణ గారి కోసం అని చెప్పండి ఆ శివాజీ పాత్రకు సంబంధించిన డైలాగులన్నీ దానవీర శూరకర్ణకు డైలాగులు రాసిన కొండవీటి వెంకట కవి గారి చేత ప్రత్యేకంగా వర్షన్ రాయించి ఆ వర్షన్ని చెప్పారండి ఏకపాత్రాభినయంలో కృష్ణ గారు. అంటే శివాజీ మహారాజు గారి పాత్ర డైలాగ్స్ చెప్పారు ఆ సినిమాలో. అక్కడి నుంచి ఇంకా కృష్ణ గారికి ఆ మక్కువ అనేది అలా పెరుగుతూ వచ్చింది, ఎలాగైనా చేయాలి అని చెప్పి ఒక పెద్ద టీంని కూర్చోబెట్టుకొని శివాజీ మహారాజు గారి పాత్ర ఎలా, హావభావాలు ఎలా ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తుంది, ఏం చేస్తుంది, ఆయన జీవిత చరిత్ర ఏమిటి మొత్తం స్టడీ చేశారు. దాదాపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి వచ్చిందని చెప్పలేం కానీ ఒక క్లారిటీ వచ్చింది.
శివాజీ మహారాజు గారి జీవితం మీద సినిమా తీస్తే ఏం తీయాల్సి వస్తుంది అనేది ఆయనకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో కృష్ణ గారు ఆ సినిమా తీయడం మానుకున్నారు. కృష్ణ గారు మరణించినప్పుడు 2022లో నాకు ఇంకా గుర్తు, ఈనాడు దినపత్రిక చిత్ర అది ఉంటుంది చూడండి, ఆ సినిమా పేజ్ ఉంటుంది కదా, అందులో ఆ కృష్ణ గారికి సంబంధించిన పాత విషయాలు అవన్నీ రాస్తూ ఇది కూడా రాశారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. 15 నవంబర్ 2022 ఈనాడు దినపత్రిక సినిమా పేజ్. అందులో ఈ మొత్తం కొన్ని విషయాలు రాస్తూ శివాజీ మహారాజ్ గారి పాత్ర కృష్ణ గారు పలు కారణాల వల్ల చేయలేకపోయారు, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు అని చెప్పి ఈనాడు దినపత్రిక వాళ్ళు రాసి అలా పైన పనిగానిచ్చారు. కానీ ఆ కొన్ని కారణాలు పలు కారణాలు ఏంటి అనేది కృష్ణ గారే అంతకుముందు ఒకసారి ఓపెన్ గా చెప్పారు. శివాజీ మహారాజు గారి మీద సినిమా తీస్తే ముస్లింలకు వ్యతిరేకంగా ఇందులో డైలాగ్స్ ఉంటాయి, ముస్లింలకు వ్యతిరేకంగా నేను యాక్ట్ చేయాల్సి వస్తుంది, ముస్లింలకు వ్యతిరేకంగా సీన్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి, కాబట్టి నేను ఆ సినిమా తీయడం లేదు. ఆ సినిమా తీయడం వల్ల హిందువులకు ముస్లింలకు గొడవలయ్యే విధంగా నేను కూడా ఒక కారణం అవుతాను, ప్రోత్సహించిన వాడిని అవుతాను, సో నేను ఆ సినిమా నేను తీయను అని కృష్ణ గారు చాలా ఓపెన్ డాష్ మీద చెప్పి శివాజీ మహారాజ్ గారి పాత్ర తాను చేయడం లేదు అని చెప్పారు. కానీ ఆయనకు ఆ శివాజీ మహారాజ్ గారి పాత్ర వేయాలి అన్న ఆ కోరిక మాత్రం పోలేదు. అందుకే చంద్రహాస్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో కృష్ణ గారు శివాజీ మహారాజ్ గారి పాత్ర ఆహార్యం గెటప్ వేసుకొని అందులో యాక్ట్ చేశారు కొన్ని సీన్స్. అలాగే నెంబర్ 1 సినిమాలో ఒక సాంగ్ వస్తుంది, సౌందర్య గారు కృష్ణ గారు నటించినటువంటి నెంబర్ 1 సినిమా కృష్ణారెడ్డి గారు తీశారు. అందులో ఛత్రపతి శివాజీ మహారాజు గారి లాగా కృష్ణ గారు ఒక గెటప్ వేసుకొని గుర్రం మీద రావడము, ఖడ్గం పట్టుకొని నడుస్తూ రావడము, అదంతా కూడా స్క్రీన్ మీద చూపించి మొత్తానికి కృష్ణ గారు అలా తను సాటిస్ఫై అయ్యారు. అంతవరకు ఏదోలే నా జీవితంలో శివాజీ మహారాజ్ గారి పాత్ర అయితే వేశాను, కనీసం బిగ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్నాను అని చెప్పి అంతవరకు సాటిస్ఫై అయ్యారు. కానీ శివాజీ మహారాజ్ గారి మీద ఆ సినిమా మాత్రం తీయలేదు. అయితే ఒక 4 ఏళ్ల క్రితం ఒకనొక సోషల్ మీడియాలో కృష్ణ గారి అభిమానులు రన్ చేస్తున్నటువంటి చాలా సోషల్ మీడియా పేజెస్, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అక్కడ నాకు తెలుసు ముస్లిం ఒక అతను రన్ చేస్తున్నారు. ఆయన ఒక పోస్ట్ పెట్టారు, ఏమనంటే కృష్ణ గారు శివాజీ మహారాజు గారి పాత్ర కనుక వేస్తే ముస్లింలకు వ్యతిరేకంగా డైలాగులు ఇవన్నీ ఉంటాయి, కాబట్టి నేను వెయ్యను అని చెప్పాడు. ఇంతటి మొనగాడు రా మా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పి ఆ ముస్లిం అబ్బాయి ఒక పోస్ట్ పెట్టాడు, గుంటూరు జిల్లాకు చెందినటువంటి అబ్బాయి. అది నేను చూశాను. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అన్నమాట అని చెప్పి అనిపించింది. ఏమండి, సూపర్ స్టార్ కృష్ణ గారు అనగానే ఎన్నెన్నో ధైర్య సాహసాలు చూపించినటువంటి వ్యక్తి అని చెప్పి పేరు కదా. ఒక పెద్ద లిస్టు మనం చదువుతాం. వారు మరణించిన సమయంలో మనం కూడా ఒక వీడియో పెట్టుకున్నాం, అందులో చాలా విషయాలు మనం చెప్పుకున్నాం, మీరు కూడా చాలాసార్లు వినుండొచ్చు. ఆ సినిమా తీసుకొచ్చారు, ఇది తీసుకొచ్చారు, స్కోప్ తీసుకొచ్చారు, కలర్ తీసుకొచ్చారు, ఇట్లా చాలా మనము వింటూ ఉంటాం. కానీ అసలైన డేర్ డెవిల్ ఇదిగో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సినిమా గనక తీసుంటే ఆయనకి ఎంత డేర్ డెవిల్ అనేది ఇంకా బయటపడేది. ఆయనను ఎవరు కాలుబట్టి లాగారు అంటే అదేం లేదు, ఆయననే నిర్ణయం తీసుకున్నారు. స్క్రిప్ట్ మొత్తం విన్నాక ముస్లింలకు వ్యతిరేకంగా పాషండులు అని, ఎడారి మతాల వాళ్ళు అని రకరకాల డైలాగ్స్ చెప్పాల్సి వస్తుంది. నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్ గా హిపోక్రసీ లేకుండా సినిమా తీయాలి అంటే ఆ రేంజ్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే డైలాగ్స్ చెప్పాల్సి వస్తుంది. అలాగే ఆ ముస్లిం రాజులు ఔరంగజేబు సేనలు వాళ్ళందరూ చేసే దాష్టికాలు, వాళ్ళ ఆకృత్యాలు అవన్నీ సినిమాలో చూపించాల్సి వస్తుంది. ఆబ్వియస్ గా వాళ్ళే కదా విలన్స్ అవుతారు, ఔరంగజేబు వీళ్ళందరూ బ్యాచ్. సో కృష్ణ గారు శివాజీ పాత్రలో ఎట్లా ఆ అరాచకాలను ఎదుర్కొన్నారు, ఎలా తొక్కిపట్టి నార తీసి ఎలా రాయగఢ్ కోట తాను అక్కడ ఉండి రాయగఢ్ కోట నుంచి ఎట్లా పరిపాలించారు, ఒక్కొక్క కోటను ఎట్లా పట్టుకున్నారు, ముస్లింలను ఎట్లా చీల్చి చెండాడారు, ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన బాధ అని పక్కన పెట్టేశారు. అయితే అండి హిందువులకు ముస్లింలకు ఏదో గొడవలు అవుతాయనో అదనో ఇదనో ఎన్ని కారణాలు ఎవరు చెప్పినప్పటికీ అసలు విషయం మీరు మర్చిపోకూడదు. కృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నారండి చెప్పండి సార్? ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కృష్ణ గారు. ఆ టైంలో హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, విలన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు అని చెప్పి ఒకటి సరదాగా చమత్కరిస్తుంటారు జర్నలిస్టులు. కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజీవ్ గాంధీ గారితో కూడా ఆయన ఫోటోలు అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీతో కృష్ణ గారు కలిసి తిరుగుతున్నారంటే ఆబ్వియస్ గా పక్కన వాళ్ళందరూ కూడా లాగుతారు. వద్దు శివాజీ పాత్ర కనుక మీరు వేశారంటే ముస్లింలకు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉంటాయి, అనవసరంగా మనకు ముస్లిం ఓట్లు పోతాయి కాంగ్రెస్ పార్టీకి. కృష్ణ లాంటి వ్యక్తి అంటే ఒక ఫేస్ వాల్యూ లాగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తాడు కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా తెలుగునాట ఒక పెద్ద హీరో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని అంటేనే మనకెంత గొప్ప పేరు అది. అటువంటి మీరు గనక ముస్లింలకు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నటువంటి సినిమాలో యాక్ట్ చేస్తే మనకు ఓట్లు పోతాయి, మైనారిటీల సపోర్ట్ పోతుంది. ఇట్లా రకరకాల చర్చలు ఇవన్నీ కూడా అసలు వచ్చాయో లేదో తెలియదు, కానీ ముందు కృష్ణ గారి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. మీరు కృష్ణ గారు 1988, 89, 90 ఆ తర్వాత 91 దాకా మీరు సినిమాలు చూస్తే మండలాధీశుడు, గండిపేట రహస్యం, ఇట్లా రకరకాలు నందమూరి తారక రామారావు గారి మీద
సినిమాలు. వంగవీటి మోహన్ రంగా గారిని రామారావు గారు ఏదో చేయించాలన్నట్టు డైలాగ్స్, సీన్స్, తర్వాత ఏదో అక్కడ గండిపేట ప్రాంతంలో శివ పూజలు చేయిస్తారు అని, ఇట్లా రకరకాల సినిమాలు రామారావు గారి మీద వస్తుండే. ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసింది విజయ నిర్మల గారే. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తీసేటటువంటి సినిమాలు. కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అందరికి తెలిసిన విషయమే. ఆయన బహిరంగ వేదికల మీద కూడా ఆయన పంచుకోవడం తెలుసు అందరికి. సో ఎంతసేపు వీళ్ళ ఆలోచన విధానము కాంగ్రెస్ పార్టీలో ఉండేసరికి ఎలా వెళుతుందంటే, అమ్మో మైనారిటీలకు గనక మనం వ్యతిరేకంగా సినిమా తీసామంటే, మైనారిటీల సపోర్ట్ పోయిందంటే కాంగ్రెస్ పార్టీకి, వేరే పార్టీలు ఆవపడే అవకాశం ఉంది. ఆ వేరే పార్టీ ఎవరు? తెలుగునాట తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లాభపడే అవకాశం ఉంది. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్, రకరకాల మ్యానిపులేషన్స్ చుట్టుపక్కల ఇవన్నీ చాలా పనిచేసి ఉంటాయండి. లేకపోతే అండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పాత్ర కృష్ణ గారు వేయడానికి ఏంటి చెప్పండి సమస్య? పోనీ డైరెక్ట్ ముస్లిమ్స్ మీద డైలాగ్స్ అన్ని రేకుండా కూడా వాళ్లను నర్మగర్భంగానే ఔరంగజేబ్ అండ్ కోని విలన్లుగా చిత్రీకరిస్తూ తీయొచ్చు. అలా తీయడానికి ఏం సమస్య వచ్చింది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా సినిమా మీరు చూస్తే ముస్లిమ్స్ని డైరెక్ట్గా తిడుతున్నట్టు ఎక్కడ ఉండదు. అఫ్కోర్స్ అయినా కానీ ముస్లిమ్స్ చాలా మంది ఆ సినిమాను వ్యతిరేకిస్తున్నట్టు సోషల్ మీడియాలో పైత్యం చిమ్మడము, పైత్యంగా అక్కడము అవన్నీ మనం చూడొచ్చు. ధర్మం అని చెప్పి వాడతాడు, నేను నా ధర్మాన్ని మార్చుకోను ఇట్లా మాట్లాడతాడు. విక్కీ కౌశల్ పాత్ర చేత అట్లా మాట్లాడిస్తాడు డైరెక్టర్. ముస్లింలను తిడుతున్నట్టు, ముస్లింల మీద డైలాగ్స్ కానీ అటువంటివేమీ కూడా చాలా సినిమాలో ఉండవు. కానీ నర్మగర్భంగా అర్థమైపోయింది జనాలకు. ఔరంగజేబ్ అనే నీచుడు శంభాజీ మహారాజ్ గారిని ఏం చేశాడు. అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఒక చర్చ అనేది జరిగింది, పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ఆ చావా సినిమా హిట్ అయినటువంటి దెబ్బకు తర్వాత వరుసగా బాలీవుడ్లో, అలాగే కర్ణాటక నుంచి కానీ, అలాగే తమిళనాడు నుంచి కానీ వరుసగా చారిత్రాత్మకమైన పురుషుల సినిమాలు మనం చూడొచ్చు. అయితే తమిళనాట ఒక సినిమా వస్తుంది అంటే మళ్ళీ అక్కడ ఒక పైత్యం ఉంటుంది. ద్రవిడ పైత్యాన్ని కలిపి నింపి, కమ్యూనిస్ట్ పైత్యాన్ని నింపి వదులుతారు. కర్ణాటక నుంచి సినిమా వస్తుంది అని అంటే మాత్రం రిషబ్ శెట్టి సినిమా రాబోతోంది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మీద. డెఫినెట్గా అండి 4-5 భాషలకు సంబంధించిన వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. మరాఠీ, కన్నడ, హిందీ, తమిళ్ ఇట్లా 4-5 భాషల వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఒకటి వస్తుంది శివాజీ మహారాజ్ గారి మీద. శివాజీ మహారాజ్ గారి పాత్ర మీద హిపోక్రసీ లేకుండా ఎవరైతే అద్భుతమైన డైలాగ్స్, సీన్స్, సంఘటనలు పెట్టి సినిమా తీయగలరో, ఔరంగజేబ్ అండ్ కోని విలన్స్ గా పెట్టి వాళ్ళ దాష్టికాలు చూపించి, వాళ్ళు అసలు సిసలైన హీరోలండి. వాళ్ళు అసలు సిసలైన డైరెక్టర్లు. ఇంతవరకు చూడండి మన తెలుగునాట రాజమౌళి గారు, వారి తండ్రి కదా రాసేది కథలన్నీ కూడా. ఎప్పటి నుంచి అండి రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి మొదలెట్టారు. విక్రమార్కుడు, ఛత్రపతి, సై సినిమా, యమదొంగ, మగధీర, బాహుబలి 1, బాహుబలి 2, RRR, మధ్యలో మర్యాద రామన్న, ఈగ ఇవన్నీ తీశారు రాజమౌళి గారు. తన తెలివితేటలని వాడారు. సినిమాను ఎంత బ్లాక్ బస్టర్ చేయగలిగే విధంగా తీయాలో అన్ని హంగులు, అన్ని దినుసులు సమపాళ్లలో వేశారు. ఒక రేంజ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కానీ ఎప్పుడైనా సరే మీరు చూసారా డైరెక్ట్గా ఒక చారిత్రాత్మకమైన ఒక పురుషుడిని తీసుకుని అతని మీద ఒక అద్భుతమైన సినిమా తీసి చూపించాలి అన్నటువంటి దమ్ము, ఆ ధైర్యం రాజమౌళి గారు చూపించారేమో చూడండి. ఇన్ని సంవత్సరాలలో చూపించలేదు కదండి. మరి గొప్ప డైరెక్టర్ అబ్బో అని చెప్పి ఎలా అంటామండి? కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్గా సక్సెస్ సాధించినటువంటి డైరెక్టర్, అంతవరకే. ఒక గొప్ప డైరెక్టర్ అని చెప్పి ఇవ్వాలి అని అంటే ఇదిగో ఇలాంటి సినిమాలు కూడా తీయగలగాలి, రకరకాల సినిమాలు తీయగలగాలి. ఎంతసేపు నేను ఫ్యాంటసీ మీదే డిపెండ్ అవుతాను అని చెప్పి అలా కొట్టుకుంటూ వస్తానంటే కాదు కదా. పోనీ మనకేమైనా చరిత్ర లేదా? కొన్ని దేశాల కంటే పాపం అంత చరిత్ర ఉండదు, అంతమంది చారిత్రాత్మకమైన పురుషులు ఉండరు. మనది తరతరాల చరిత్ర. ఎంతమంది వచ్చి మన భారతదేశం మీద పడి దోచుకున్నారు. అరే కేరళలో సినిమా వచ్చిందండి పళస్తి రాజా అని, 2009 or 10 అనుకుంటాను ఆ టైంలో వచ్చింది. మమ్మటిగా యాక్ట్ చేశారు పళస్తి రాజాగా. మన దగ్గర హీరోలు ముందుకు రారు, డైరెక్టర్లు ముందుకు రారు. ఇదో పెద్ద సమస్య అనమాట. ఎందుకంటే ఇవే ఇప్పుడు కృష్ణ గారి ఉదాహరణ ఎందుకు తీసుకొని వచ్చాం మనము? అప్పట్లో కృష్ణ గారి ఆ స్థాయిలో ఆలోచించారంటే ఏది ఎన్టీఆర్ గారితో ఢీ కొట్టిన డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు తెచ్చుకున్న కృష్ణ గారే వామ్మ నాయనో ఈ శివాజీ పాత్ర నేను కనుకేస్తే ముస్లింలకు వ్యతిరేకంగా వెళ్ళి ఎందుకు వచ్చిన బాధ అట్లా ఆలోచించారంటే ఇప్పుడు మహేష్ బాబు గారు వీళ్ళు ఆలోచించకుండా ఎందుకుంటారండి? అసలు మహేష్ బాబు గారు అయితే ఆయన రాజకీయాల జోలికే వెళ్లరు, రాజకీయ నాయకుల మీద ఒక కామెంటు చేయరు. అనవసరమైనటువంటి ఈ రాజకీయాలు నాకెందుకు అన్నట్టు ఆయన కామ్గా ఆయన పని ఆయన చూసుకుంటూ, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన టూర్లు, ఆయన సినిమాలు, అది తప్ప ఆయన మరో దగ్గరికి రారు. ఆయన బాగా అయితే బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. ఇది మహేష్ బాబు గారు చేస్తున్నది. అంతే తప్ప రాజకీయాల జోలికి, రాజకీయ నాయకుల జోలికి అసలు వెళ్ళరు ఆయన. అలాంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు గారి పాత్రలో కనుక నటిస్తే పరుచూరి గోపాలకృష్ణ గారు అడిగినట్టు మరి నిజంగా హిపోక్రసీ లేకుండా సినిమా తీస్తే, డైలాగులు పెట్టి సినిమా తీస్తే మరి అది ఇప్పుడు ఏమవుతుందండి? ముస్లింలందరూ యాంటీ అయిపోయి మహేష్ బాబు గారికి, కృష్ణ గారి ఫ్యాన్స్ లోనే చాలా మంది యాంటీ అయిపోయి ఈ రచ్చ ఉంటుందా ఉండదా? మహేష్ బాబు గారికి తెలుసు మా నాన్నగారే డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండి మా నాన్నగారే తీయలేదంటే ఇప్పుడు నేను తీసి ఎందుకు వచ్చిన బాధ, అంతర్జాతీయ ఖ్యాతి అవన్నీ పక్కన పోతాయి. కానీ ముందు రచ్చ గెలవడం కంటే ఇంట గెలవడం ముఖ్యం కదా.
మా నాన్నగారి అభిమానుల్లో ఉండే ముస్లింస్ నేనెందుకు పోగొట్టుకోవాలి, ఇట్లా ఆలోచించే అవకాశం పుష్కళంగా ఉంది. కాబట్టి పరుచూరి గోపాలకృష్ణ గారు అడిగినట్టు పొరపాటున కూడా మహేష్ బాబు గారు ఆ జోలికి వెళతారు అని అయితే నేను అనుకోను. సో కంక్లూడ్ చేస్తూ చెప్తున్నానండి, ఎన్ని భయాలు చూస్తున్నారా మన దగ్గర. హీరోలలో చాలా మంది హిందువులే, మళ్ళీ దేవాలయాలకు వెళతారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, అన్నీ ఉంటాయి. భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి ధీరులు వీరులు ఎందరో ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ఒక సినిమా తీయాలి అని అంటే ఎంత మీనమేషాలు ఎక్కడతారు, ఎన్ని భయాలు వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి ఒక్కసారి చూస్తున్నారండి. సెక్యులర్ భయాలు, కుహనా సెక్యులర్ భయాలు, రాజకీయ భయాలు, ఒత్తిళ్లు, ఇన్ని ఉంటాయి అన్నమాట వీళ్ళకి. అవన్నీ కాదని ముందుకు వెళ్లి ఒక డేర్ స్టెప్ వేసి ఒక దూకు దూకాడు లక్ష్మణ్ ఉటేకర్ అనే డైరెక్టర్. చావా సినిమా తీయడం వల్ల చాలా మంది కళ్ళు తెరుచుకునేలాగా చేశాడు. అంతకుముందు కూడా సినిమాలు వచ్చాయి, కానీ చావా సినిమాలో సంభాజీ మహారాజ్ గారిని ఔరంగజేబు పెట్టిన చిత్రహింసలను కళ్లకు కట్టినట్టుగా చూపించాడే డైరెక్టర్. ఏ సినిమాలో కూడా అండి ఇప్పటివరకు ఆ స్థాయిలో రాలేదు. వాళ్ళ దాష్టీకాల గురించి ఇంత చర్చ ఎప్పుడు జరగలేదు. అంటే డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు, దమ్మునటువంటి డైరెక్టర్ అని చెప్పి నిరూపించుకున్నాడు లక్ష్మణ్ ఉటేకర్. అది మాత్రం నిజం.